మా మామయ్య గారి ఫంక్షన్ అప్పుడు ఇల్లు సర్దుతూ ఇల్లు పాడు చేశారని చెప్తూ బాధపడి చెప్పిన వీడియోకి వచ్చిన కామెంట్లో అహం అన్నారు. యాక్చువల్లీ అహం అంటే మీనింగ్ ఏంటి నాకైతే మీ వర్షన్లో ఏంటో తెలియదు, కానీ అహం అనే వర్డ్ ఓనర్స్కి వర్తించింది, టెనెంట్స్కి వర్తించింది. ఎందుకంటే టెనెంట్స్ కూడా బాగా సాగించుకొని ఓనర్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, ఓనర్స్ కూడా అడ్జస్ట్ అయ్యి టెనెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అసలు అందరూ అడ్జస్ట్ అయితే ఏ గొడవ ఉండదు. యాక్చువల్లీ నేను ఏ పోర్షన్ అయితే చూపించానో ఆ పోర్షన్లో ఒక బ్యాచులర్ ఉంటారు. ఎక్కడైనా బ్యాచులర్స్ నీట్గా ఉండడం అంటే చాలా తక్కువే అయి ఉండొచ్చు, ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప. ఇంకా ఫ్యామిలీకి ఇచ్చి ఇల్లులు పాడు చేశారని నేను ఎక్కడ చెప్పలేదు. ఇక ఆ పోర్షన్ మేము చాలా క్లీన్ చేసి ఇచ్చాము, మధ్య మధ్యలో కూడా క్లీన్ చేస్తూనే ఉన్నాము మనుషుల్ని పెట్టించి. తను ఎంత మనీ ఇచ్చినా సరే మా ఇల్లు అలా పాడవుతుంటే మాకుండే బాధ మాకుండిద్ది కాబట్టి ఇంకా అది నేను ఆ రోజు చెప్పింది అనమాట. సో అది అహం కాదు, ఇంకోటి కాదు. ఇంకా లక్షలు ఖర్చు పెట్టి అందరు అలాగే నీట్గా ఉంచాలా అది ఇది అని అంటే మేము లక్షలు ఖర్చు పెట్టినా అది మా ఇంటికి రెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి రెంట్ మొత్తాన్ని మెయింటెనెన్స్కి పెట్టాలని కూడా ఎవరు అనుకోరు. ₹1 మిగిలితే బాగుండనే ఆశపడతారు. సో అదనమాట. ఇంకా మేము టెనెంట్స్గా ఉన్న ఓనర్స్ అయితే ఇంకా అసలు ఇలాంటివన్నీ బేర్ చేయడం సరికాదు కదా, ఇల్లు ఖాళీ చేయడం ఖాయం అనమాట. చెప్పాను కదా ప్రెగ్నెన్సీ అని కూడా లేకుండా ఇల్లు ఖాళీ చేయమన్నారు. మేమైతే ఇంకా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఖాళీ చేసి